భారత్ చైనా బాయి బాయి అవుదాం అని అడుగుతోంది చైనా. తాజాగా షాంఘైలో జరిగినటువంటి మీటింగ్కి రాజ్నాథ్ సింగ్ వెళ్ళడం, అక్కడ రక్షణ మంత్రులు ఇరు రక్షణ మంత్రులు కూర్చోవడం జరిగింది. సరే, మిగతా యాక్టివిటీస్ అంతా పత్రికలు వచ్చినాయి. కానీ మెయిన్ అంశం ఏంటంటే, అమెరికా డ్రామాలను కంట్రోల్ చేయాలంటే వాళ్ళు మన ఇద్దరి మధ్యన చిచ్చు పెడుతున్నారు, మనం కలిసి ఉండాలి అన్నటువంటిది చైనా మనకిచ్చే సందేశం. ఒకప్పుడు ఇలాంటి సందేశాలు నమ్మినే జవహర్లాల్ నెహ్రూ అనేటటువంటి అపర మేధావి భారత్ చీనీ బాయి బాయి అంటూ దేశమంతా స్లోగన్స్ గోడల మీద రాయించాడు. తీరా చూస్తే ఆ గోడల మీద పెయింట్ ఆరిపోకముందే చైనా వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ఆక్రమించుకుంది. ఇప్పుడు కూడా ఆక్రమించుకోవడానికి సిద్ధపడతంటే తన్ని నిలబెట్టాం. డోక్లాం దగ్గర కావచ్చు, లేకపోతే గాల్వన్ లోయ దగ్గర కావచ్చు. అట్లాగే పాకిస్తాన్తో ఎంత ప్రోత్సహించి మన మీద అరాచకాలు చేపిస్తున్నా తట్టుకు నిలబడుతున్నాం. పాకిస్తాన్ ఉగ్రవాదుల దగ్గర ఉన్న ఆయుధాలు చైనా అని తెలిసినా కూడా తట్టుకు నిలబడుతున్నాం. అట్లాంటి చైనా ఈ డ్రామాలు మాత్రం కొనసాగిస్తుంది. అయితే అలాగని భారతదేశం చీపో అని ఏం చెప్పదు. ఖచ్చితంగా వెళ్దాం, ఖచ్చితంగా కలిసి సాగుదాం. కాకపోతే మీ దేశానికి సంబంధించినటువంటి వస్తువులు మా దేశంలోకి రావాలన్నప్పుడు మా దేశపు చట్టాల ప్రకారం ట్యాక్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు మా దేశం నుంచి వచ్చే వస్తువుల మీద మీ దేశంలో ట్యాక్స్ పెట్టారు కదా. అట్ ద సేమ్ టైం మా వస్తువులు మీరు ఎంత కొంటారో మీ వస్తువులు మేము ఎంత కొంటాం. అట్లాంటి ప్లానింగ్కి అయితే ఓకే అని చెప్పారు.